ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. శ్రీ స్కాంద మహాపురాణం వైష్ణవఖండము వెంకటాచల మహత్యం. నారదుని ప్రవేశం. యజ్ఞవరాహమూర్తిని దర్శించుట. వ్యాసుడు పలికెను. పవిత్రమైన నైమిషారణ్యమున సౌనకాది మహర్షులు లోకములను రక్షించుటకై 12 సంవత్సరముల పాటు సాగిన యాగమును చేసిరి. దానిని 12 సత్రయాగము అందురు. ఆ సౌనకాది మహర్షుల వద్దకు కథలు చెప్పువాడు, వ్యాసుని శిష్యుడు అయిన గొప్ప తెలివి కలవాడు ముని రోమహర్షుని కుమారుడు అయిన ఉగ్రశ్రవుడు వచ్చెను. సౌనకాది మహామునుల చేత చక్కగా పూజితుడై పౌరాణికులలో ఉత్తముడైన ఆ సూతుడు స్కాందము అను పేరు గల ఆ దివ్య పురాణమును చెప్పెను. సృష్టి వినాశనము, వంశములు, వంశానుచరితము, మన్వంతరముల కథను విపులముగా వినిపించెను. తీర్థముల ప్రభావాన్ని తెలిపే కథలను విని ఆ ముని పుంగవులు మరిన్ని కథలను వినవలెనని కోరికతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఆ సూతునితో ఋషులు ఇట్లు పలికిరి. ఓ రౌమహర్షణ, సర్వజ్ఞాన పురాణార్థములను చక్కగా తెలిసినవాడా, ఈ భూమిపై ఉన్న గొప్ప పర్వతాలను గూర్చి వినగోరుచుంటిమి కనుక ఈ పర్వతములలో ఏవి ముఖ్యమైనవో మాకు తెలుపుము. సూతుడు ఇట్లు పలికెను. ఇదే ప్రశ్నను నేను ఒకసారి గంగాతీరమందు మునివర శ్రేష్ఠుడైన వ్యాసుని అడిగి తిని. గురువులలో ఉత్తముడైన అతడు నాకు ఆ విషయమును తెలిపెను. వ్యాసుడు ఇట్లు పలికెను. ఓ సుతుడా, పూర్వము దేవయుగంలో నారదుడు వివిధ రత్నములచే ప్రకాశించుచున్న సుమేరు పర్వత శిఖరమునకు వెళ్ళెను. దాని మధ్య భాగంలో విశాలమైనది, ప్రకాశించుచున్నది అయిన బ్రహ్మ యొక్క నివాస స్థానమును, దానికి ఉత్తర దిశలో ఒక గొప్ప రావి చెట్టును చూచెను. ఆ చెట్టు 1000 యోజనములు పొడుగు, 2000 యోజనముల విస్తీర్ణము కలిగి ఉన్నది. ఆ చెట్టు మొదట్లో దివ్యమైన నానారత్న సమన్వితమైన ఒక మండపము కలదు. ఆ మండపం పద్మరాగమణులతో చేసిన 1000 కొలది స్తంభములతో అలంకరింపబడి ఉన్నది. వైఢూర్యముల చేత, ముత్యముల చేత స్వస్తిక ఆకారములలో ఉన్న మాలికలు అచ్చట ఉన్నవి. నవరత్నములతో కూడుకున్న దివ్యమైన తోరణముల చేత ప్రకాశించుచున్నది. మంగళకరములైన నవరత్నములచే చేయబడిన మృగముల, పక్షుల బొమ్మల చేత ఆ ప్రదేశము నిండి ఉన్నది. ఆ మండప మహాద్వారం పుష్యరాగమణులతో నిర్మితమైనది. దానికి 7 అంతస్తులు గల గోపురము కలదు. మిక్కిలి ప్రకాశించుచున్న వజ్రములతో చక్కగా నిర్మితమైన 2 తలుపులతో ఆ ద్వారము ఎంతో అందముగా ఉన్నది. నారదుడు ఆ ద్వారము నుండి లోనికి ప్రవేశించి శ్రేష్టమైన ముత్యములతో చేసిన మంటపము చూచెను. అక్కడ వైఢూర్యములతో చేసిన ఎత్తైన వేదికను చూచి నారదుడు దానిపైకి ఎక్కెను. ఆ వేదిక మధ్యలో ఎత్తైనది, సాటిలేనిది, బంగారముతో మిక్కిలి ప్రకాశించుచున్నది, ముత్యములతో నిండి ఉన్నది, గొప్ప కాంతి కలిగినది అయిన ఒక సింహాసనమును చూచెను. ఆ సింహాసనము మధ్యమున మంగళకరమైన 1000 రేకులతో ప్రకాశించుచున్నది, తెల్లనిది, 1000 చంద్రుల కాంతి కలది, కర్ణికా చేతను కేసరముల చేతను ప్రకాశించుచున్నట్టిది అయిన ఒక తామర పువ్వును చూచెను. ఆ తామర పుష్పం మధ్యలో కూర్చొని ఉన్న యజ్ఞవరాహమూర్తిని చూచెను. ఆ మూర్తి నిండు చంద్రుని వంటి కాంతిని, కైలాస పర్వతము వంటి ఆకారమును, అందమైన పురుషుని ఆకృతిని కలిగి ఉండెను. 4 చేతుల యందును గొప్పనైన అవయవములను, మంగళప్రదమైన వరాహ ముఖమును, శంఖము, చక్రము, అభయ వరద ముద్రలను ధరించిన పురుషోత్తముని చూచెను. పచ్చని పట్టు వస్త్రమును ధరించిన తెల్ల తామరల వలె పొడవుగా ఉన్న చూపులు కలిగిన, అగరు సువాసనలచే నిండిన ముఖ పద్మముల కలిగిన దేవుని చూచెను. సామవేద ధ్వనిగల యజ్ఞమూర్తి అయిన ఆద్యపాత్ర వంటి తుండములను ఆజ్యాహుతి చేయు
గరిటెవలే పొడవుగా ఉన్న ముక్కును కలిగిన పాల సముద్రము వలె ఉన్న కిరీటము చేత మిక్కిలి ప్రకాశించుచున్న ముఖము కలిగిన మూర్తిని చూచెను. శ్రీవత్సవమును వక్షముపై ధరించిన శుభ్రమైన యజ్ఞోపవీతముచే ప్రకాశించుచున్న కౌస్తుభమణిచే వెలుగుచున్న ఎత్తైన ఉరస్థలముల గల మూర్తిని చూచెను. మంగళకరమైన బంగారు ఆభరణాలచే ప్రకాశించుచున్న ఆ మూర్తి శరత్కాలపు తెల్ల మబ్బు మెరుపులతో నిండి ఉన్నట్లు వెలుగుచున్నది. ఆ మూర్తి ఎడమ పాదపీఠమును ఆక్రమించి ఉన్నది. ఆ మూర్తి ఎల్లప్పుడూ కంకణముల చేత, భుజకీర్తుల చేత, కేయూరముల చేత ఉజ్వలముగా ఉన్నది. బ్రహ్మ, వశిష్ఠుడు, అత్రి, మార్కండేయుడు, భృగువు మున్నగు మహర్షులచే ఆ మూర్తి ఎల్లప్పుడూ సేవింపబడిచుండును. ఇంద్రాది లోకపాలుల చేత, గంధర్వ అప్సర గణముల చేత సేవింపబడుచున్న ఆ దేవదేవునికి నమస్కరించి సమీపించెను. భూమి మోయు ఆ మూర్తిని నారదులు మంగళకరములైన ఉపనిష్ భాగ్యములచే స్తుతించి మిక్కిలి సంతోషముగా ఆ వరాహమూర్తి ఎదుట నిలిచెను. వరాహమూర్తి సన్నిధికి భూదేవి వచ్చుట. అదే సమయమున దివ్య దుందుబులు మ్రోగి శబ్దము వినిపించెను. రత్నములతో కూడుకున్న సముద్రము వలె సమస్తమైన ఆభరణములతో ప్రకాశించుచున్న భూదేవిని సకులతో కలిసి వచ్చెను. సుమేరు పర్వతము, మందర పర్వతము వలెనున్న స్తనములతో వంగినదై ఉన్న ఆ దేవి కొత్త గరిక గడ్డి వలె పచ్చని శరీరం కలిగి సమస్తాభరణములను ధరించి ఉండెను. ఇళ, పింగళ అను సకులతో ఆ దేవి వచ్చెను. వారిరువురు తెచ్చిన పుష్పములను ఆ దేవి వరాహమూర్తి పాదముల వద్ద చల్లి దేవదేవుడైన ఆ మూర్తికి నమస్కరించి చేతులు జోడించి నిలిచెను. ఆ వరాహమూర్తి భూదేవిని కౌగిలించుకొని ఒడిలో కూర్చొండబెట్టుకొనెను. భూదేవి వరాహ సంభాషణము. పిమ్మట ప్రీతిగొన్న మనస్సుతో భూదేవిని కుశలములు అడిగెను వరాహస్వామి. ఇట్లనెను: ఓ భూదేవి, సుఖస్థానమగు ఆదిశేషుని తలపై నిన్ను ఉంచి లోకమును నీ యందు ఉంచి నీకు సహాయముగా పర్వతములను ఏర్పాటు చేసి నేను ఇచ్చటకు వచ్చితిని. ఏ కారణం చేత నీవు ఇచ్చటికి వచ్చితివి? పృథ్వీ పలికెను. పాతాళము నుండి నన్ను పైకి తెచ్చి 1000 పడగలతో శోభించు ఆదిశేషుని శిరస్సుపై ఎత్తైన రత్నపీఠంపై ఉంచినట్లు ఉంచితివి. తోడుగా నన్ను ధరింపగల శక్తిగల నీ అంశగల పవిత్రమైన పర్వతములను ఏర్పాటు చేసితివి. నాకు ఆధారములైన ఆ పర్వతముల ఎందు ముఖ్యమైన వాటిని గూర్చి నాకు తెలుపుము. సుమేరువు, హిమవంతము, వింధ్య, మందరము, గంధమాదనము, సాలగ్రామము, చిత్రకూటము, మాల్యవంతము, పార్యాత్రకము, మహేంద్రము, మలయము, సహ్యము, సింహాద్రి, రైవతము, మేరు పర్వతము, బంగారు పర్వతమైన అంజనము అను ఈ పర్వతములన్నీ నీకు ఆధారములు. ఓ భూదేవి, ఇవి అన్నీ నా చేత, దేవతల చేత, ఋషుల చేత సేవింపబడినవి. వీటిలో శ్రేష్టమైన వాటిని తెలిపెదను, వినుము. ఉత్తర దిక్కున ఉన్న పర్వతములలో సాలగ్రామము, సింహాద్రి, గంధమాదనము ముఖ్యమైనవి. దక్షిణ దిక్కున ఉన్న పర్వతములలో అరుణాద్రి, గజపర్వతము, గృహ్యాద్రి, ఘటికాచలము అనునవి శ్రేష్టమైనవి. ఇవి అన్నీ క్షీరనదికి సమీపమున ఉన్నవి. గజపర్వతమునకు ఉత్తరముగా 5 యోజనముల దూరములలో సువర్ణముఖి అను ఒక గొప్ప నది ఉన్నది. దానికి ఉత్తరముగా కమల అను పేరుగల సరోవరం ఉన్నది. దాని తీరంలో శుకునికి వరమిచ్చిన విష్ణు భగవానుడు ఉండును. బలభద్రునితో కలిసి ఉండు ఆ కృష్ణుడు భక్తుల దుఃఖములను పోగొట్టువాడు. వైకానసులు అను మునిగణములచే ఎల్లప్పుడూ ఆరాధింపబడుచుండును. కమల సరస్సుకు ఉత్తరముగా ఉన్న అడవిలో 2.5 యోజనముల దూరములో హరిచందన వృక్షములు దట్టముగా ఉన్న చోట వాసుదేవునికి స్థానమగు శ్రీ వెంకటాచలము కలదు.
7 యోజనముల విస్తీర్ణము, యోజనము పొడవు ఉన్న ఆ పర్వతము బంగారముతో నిండినదై రత్న సానువు వలె ఎత్తై ఉన్నది. ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మునీశ్వరులు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, దానవులు, దైత్యులు, రాక్షసులు, రంభాది అప్సరసలు ఎల్లప్పుడూ అచ్చట నివసించుచుందురు. నాగులు, గరుడులు, కిన్నెరలు అక్కడ తపస్సు చేయుదురు. వీరందరూ కల ఆ ప్రదేశంలో ఓ భూదేవి ఎన్నో దివ్యములైన సరస్సులు కలవు. అన్ని తీర్థములలో స్వామి పుష్కరిణి యొక్క గొప్పదనం. అన్ని తీర్థములలో ముఖ్యమైనవి ఏమనగా చక్రతీర్థము, దైవతీర్థము, వియద్గంగా, కుమారధారిక తీర్థము, పాపనాశనము, పాండవ తీర్థము, స్వామి పుష్కరిణి అను ఈ ఏడు తీర్థాలు నారాయణాద్రిపై ఉన్నవి. వీటి అన్నిటిలోనూ శ్రేష్టమైనది స్వామి పుష్కరిణి. దానికి పశ్చిమ తీరంలో ఓ భూదేవి నీతో నేను నివసించుచున్నాను. దక్షిణ తీరంలో జగత్పతి అయిన శ్రీనివాసుడు కలడు. గంగాది సకల తీర్థములతో ఆ పుష్కరిణి సమానమై 3 లోకములలో ఏ సరస్సులు ఉన్నవో వాటన్నిటిలోనికి గొప్పదనమును పొంది ఉన్నది. స్వామి పుష్కరిణి సేవించుటకు అన్ని తీర్థములు సిద్ధముగా ఉండును. వాటి సంఖ్యను చెప్పెదను వినుము. ఓ భూదేవి 66 కోట్ల తీర్థములు ఉన్నవి. వాటిలో ముఖ్యమైనవి 6 మాత్రమే. వాటిలో మిగిలిన 5 తీర్థములతో సమానమైనది గొప్పది తుంబుర తీర్థం. ఆ తీర్థములో స్నానం చేసిన వారికి పునర్జన్మ భయం ఉండదు. శ్రీ వరాహస్వామి చెప్పెను. నారాయణాద్రి యొక్క మహాత్యమును చెప్పెదను వినుము. ఓ భూదేవి దేవతలు, ఋషులు, సనకాది యోగులు కృతయుగంలో అంజనాద్రి, త్రేతాయుగంలో నారాయణాద్రి, ద్వాపరయుగంలో సింహాద్రి, కలియుగంలో శ్రీ వెంకటాద్రి పరమాత్మునికి స్థానమైన పర్వతములని విద్వాంసులు చెప్పుదురు. అట్టి శ్రీ వెంకటాద్రి గల నుండి 1000 యోజనాల దూరంలో ఉన్నప్పటికీ, మరొక ద్వీపానికి వెళ్ళినప్పటికీ శ్రీ వెంకటాద్రి దిక్కుకు తిరిగి భక్తితో నమస్కరించినట్లయిన ఆ మానవుడు అన్ని పాపముల నుండి విముక్తి పొంది విష్ణులోకమును పొందును. అట్టి శ్రీ వెంకటాద్రిపై గల 6 తీర్థముల మహత్యమును సమయానుసారముగా చెప్పెదను వినుము. కుమారధార మహత్యం. అన్ని పాపములను పోగొట్టు కుమారధార యొక్క మహత్యమును శ్రద్ధగా వినుము. ఓ భూదేవి సూర్యుడు కుంభలగ్నమందుండు కుంభ మాసములో పుణ్యతిథియగు మాఘ పౌర్ణమి ఈ తీర్థమునకు అత్యంతము పవిత్రమైన తిథి. అందునను పార్వతీ తనయుడు కార్తికేయుడు, అగ్ని సంభవుడు దేవసేనతో కలిసి ఉన్నవాడు, శ్రీనివాసుని నిత్యము అర్చించువాడు అయిన సుబ్రహ్మణ్యుడు ఈ కుమారధారిక వద్దనే నివసించుచున్నాడు. ఆ కుమారధారికలో మధ్యాహ్న సమయమున స్నానము చేసినందువలన కలుగు ఫలితం చెప్పెదను వినుము. గంగాది సర్వ తీర్థములలో నియమపూర్వకముగా 12 సంవత్సరములు స్నానము చేసిన ఫలితమును పొందును. అదే విధముగా ఆ కుమారధారిక యందు తన శక్తికి తగినంత దక్షిణతో అన్నదానం చేసిన వారికి పై ఫలితమే అనగా గంగాది తీర్థములలో 12 సంవత్సరములు అన్నదానం చేసిన ఫలితం కలుగును. తుంబుర తీర్థ మహాత్యం. సూర్యుడు మీనరాశి యందు ఉండగా పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర పల్గుని నక్షత్రంతో కూడియుండగా 4వ జామునందు మిగిలిన అన్ని తీర్థాలలోకి ఉత్తమమైన తుంబుర తీర్థములో స్నానం చేసినట్లయితే ఓ దేవి అట్టి మానవుడు తిరిగి జన్మించడు అనగా ముక్తిని పొందును. ఆకాశగంగ మహత్యము. రవి మేషరాశి యందు ఉండగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కూడి ఉండగా పౌర్ణమి నాటి తెల్లవారుజామున ఆకాశగంగ యందు స్నానం చేసిన మానవుడు ముక్తిని పొందును. పాండవ తీర్థ మహత్యము. రవి వృషభరాశి యందు ఉండగా చంద్రుడు విశాఖ నక్షత్రంతో కూడి ఉండగా ద్వాదశి ఆదివారం నాడు శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ కుజునితో కలిసి ఉన్నప్పుడు, లేదా ద్వాదశి ఆదివారం నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కానీ హస్తా నక్షత్రంతో కానీ
కూడా ఉన్నప్పుడు పాండవ తీర్థంలో స్నానం చేసిన వాడు ఇహలోకంలో దుఃఖమును పొందడు, పరలోకంలో సుఖమును పొందును. పాపనాశన తీర్థ మహత్యము శుక్లపక్షపు లేదా కృష్ణపక్షపు సప్తమి ఆదివారం నాడు చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కానీ హస్తా నక్షత్రంతో కానీ కలిసి ఉన్నప్పుడు ఆ పాపనాశనమును పేరుగల తీర్థంలో నియమంతో స్నానం చేసినట్లయిన ఓ మహాభాగా, కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి మానవుడు ముక్తి పొందును. దేవతీర్థ మహత్యము తెలిపెదను. ఓ దేవి, మిక్కిలి రహస్యమైన విషయము చెప్పెదను వినుము. అనంతము అను పేరుగల గొప్ప పర్వతము పైన నా దివ్యస్థానమునకు వాయువ్య దిక్కున శిఖరముపై ఉన్న కొండ గుహలో దేవతీర్థం అనే పేరుగల అందమైన సరస్సు కలదు. దాని యందు స్నానం చేయుటకు తగిన సమయం చెప్పెదను. గురువు పుష్యమీ నక్షత్రమందు, చంద్రుడు శ్రవణ నక్షత్రమందు వ్యతిపాతమును పొందగా ఆ పుణ్యతీర్థమందు స్నానము చేసిన వారికి గల ఫలితము వినుము. అతి పవిత్రమైన ఆ దేవతీర్థంలో స్నానం చేసినచో తెలిసి చేసినా తెలియక చేసినా ఎటువంటి పాపములు అయినను నశించును. ఈ తీర్థస్నానము వలన పుణ్యములు కూడా వృద్ధి పొందును, దీర్ఘాయుష్యును పొందగలుగును, పుత్రులను పౌత్రులను పొందును, చివరకు స్వర్గమును పొంది చంద్రలోకమును పొందును. పైన చెప్పిన దినముల యందు ఆ తీర్థ ప్రదేశములలో అన్నదానము చేసిన వారికి బ్రతికి ఉన్నంతకాలము అక్కడ అన్నదానం చేసిన ఫలితము కలుగును. అతి రహస్యములైన ఈ విషయములను అన్నియు నీకు తెలిపితిని. వ్యాసుడు చెప్పెను. ఆ మాటలు విని మనస్సులో మిక్కిలి ఆనందించినదై తనకు నచ్చిన మాటలతో భూమిని ఉద్ధరించిన వరాహమూర్తిని భూదేవి స్తుతించెను. భూదేవి పలికెను. ఓ దేవదేవేశ, వరాహవదన, అచ్యుత, పాలసముద్రము వలె తెల్లగా ఉన్నవాడా, వజ్రము వంటి కొమ్ము కలవాడా, మహాభుజ, కల్పాది యందు సాగర జలముల నుండి 1000 చేతులతో నీవు నన్ను ఉద్ధరించితివి. కనుకనే ఈ జగత్తును నేను భరింపగలిగితిని. అనేక దివ్య ఆభరణములను ఉపవీతమును ధరించిన, ఎర్రని వస్త్రములను ధరించిన, దివ్య రత్నములను ధరించిన, ఉదయించుచున్న సూర్యునితో సమానముగా ప్రకాశించుచున్న పాద పద్మములు గల నీకు నమస్కారం. బాలచంద్రుని వంటి శోభగల దంష్ట్రలు కలిగిన మహాబల పరాక్రమ దివ్య చందనమును అలదుకున్న సప్తకాంచన కుండల, చంద్రనీలమణి వంటి ద్యుతి బంగారు అంగదము గల వజ్రము వంటి దంష్ట్రలతో హిరణ్యాక్షుని చీల్చిన మహాబల, తామరల వంటి అందమైన కన్నులు కల సామగానముచే సంతోషించు వేదమును శిరోభూషణముగా గల అన్ని ప్రాణులయందు నివసించు సుందరమైన పరాక్రమము గల బ్రహ్మరుద్రులచే నమస్కరింపబడు విశాలమైన కన్నులు గల అన్ని విద్యలకు ఆకారము వంటి శబ్దములకు అతీతమైన నీకు నమస్కారం. బాలచంద్రుని వంటి శోభగల దంష్ట్రలు కలిగి మహాబలాక్రమము దివ్య చందనములు అలదుకున్న తప్తకాంచన కుండల, చంద్రనీలమణి వంటి ద్యుతి బంగారు అంగదము గల వజ్రము వంటి దంష్ట్రలతో హిరణ్యాక్షుని చీల్చిన మహాబల, తామరల వంటి అందమైన కన్నులు గల సామగానముచే సంతోషించు వేదమును శిరోభూషణముగా గల అన్ని ప్రాణులయందు నివసించు సుందరమైన పరాక్రమములు గల బ్రహ్మరుద్రులచే నమస్కరింపబడు విశాలమైన కన్నులు గల అన్ని విద్యలకు ఆకారము వంటి శబ్దమునకు అతీతమైన నీకు నమస్కారం. ఆనందమును కలిగించు విగ్రహము గల కాలాకాల నీకు నమస్కారం అని ఈ విధముగా స్తుతించి ఆ భూదేవి వరాహమూర్తి పాదములకు నమస్కరించెను. ఆ విధముగా నమస్కరిస్తున్న భూదేవిని వరాహమూర్తి విప్పారిన నేత్రములతో చూచెను. తర్వాత ఆమెను చేతులతో కౌగిలించుకొనెను. ఆమె ముఖమును ఆగ్రాణించి ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొనెను. వరాహస్వామి భూదేవితో కలిసి శేషాచలమునకు వచ్చుట. నారదాది మునీంద్రుల చేత స్తుతించబడుచు ఆ వరాహస్వామి గరుడినిపై ఆరోహించి
వృషభాచలమునకు వెళ్ళెను. లోకముల చేత పూజింపబడు స్వామి పుష్కరిణి పశ్చిమ భాగమున వరాహ వదనము కలిగిన స్వామి మునీంద్రుల చేత మహానుభావులైన బ్రహ్మతో సమానులైన వైకానసుల చేత పూజింపబడుచుండును. వెంకటాచల మహత్యమును విను అవసరం. వ్యాసుడు ఇట్లు పలికెను. ఓ సూతుడా, నారదుడు ఆ విధంగా భూదేవి వరాహుల సంభాషణమును విని మునుల సదస్సులో చెప్పగా విన్నది ఇది. నారదుని వద్ద నుండి విన్న దానిని నీవు అడుగుట వలన యథాతథముగా చెప్పి తిని. అధ్యాయ ఫలశ్రుతి. ఓ సూతుడా, మన ఈ ధర్మ సంవాదాన్ని ఎవరు బ్రాహ్మణుల ఎదుట లేదా దేవతల ఎదుట పఠింతురో లేదా అన్ని వర్ణముల వారికి వినిపింతురో వారు పుత్రులను పౌత్రులను కలిగి గొప్ప కీర్తిని పొందుదురు. విన్నవారికి కూడా వారి కోరికలు తీరును. సూతుడు పలికెను. ఈ విధముగా కృష్ణద్వైపాయనుడు నాకు ఏమి తెలిపెనో అది అంతయు మీకు చెప్పి తిని. సూతుని మాటలు విని ఋషులు ఇట్లనిరి. ఓ సూతుడా, మేము అడిగినంతనే భూదేవిపై ఉన్న పర్వతములలోకెల్లా గొప్పదైన పవిత్రమైన శేషాచలమును గూర్చి మాకు తెలిపితివి. ఆ పర్వతము పాపములను పోగొట్టునది, మోక్ష ఫలమును ఇచ్చునది. ఆ వరాహస్వామి భూదేవితో కలిసి వృషాద్రిని చేరి ఆమెకు ఏమి చెప్పెనో అది మాకు వివరముగా తెలియజేయము. వరాహస్వామి మంత్రారాధన విధి. సూతుడు ఇట్లు చెప్పెను. ఓ మునులారా, శ్రద్ధగా వినుడు. వైవస్వంత మన్వంతరములో పుణ్యమునకు స్థానమైన కృతయుగములో జరిగిన ప్రాచీనమైన పవిత్రమైన కథ ఇది. నారాయణాద్రిపై నివసించుచున్న భూమిని ఉద్ధరించిన వరాహ రూపంలో ఉన్న స్వామిని భూదేవి తన చెలులతో సమీపించెను. స్వామికి నమస్కరించి ఎర్ర కలువల వంటి పొడవైన చూపులు గల స్వామిని ఇట్లు ప్రశ్నించెను. ధరణి పలికెను. ఓ దేవేశ, ఏ మంత్రమును ఉపాసించుట చేత నీవు ప్రీతి పొందగలవు? అటువంటి మంత్రమును నాకు తెలుపుము. జపించువారికి అన్ని సంపదలను కలిగించున్నది, పుత్రులను పౌత్రులను కలుగచేయునది, సార్వభౌమత్వమును కలిగించున్నది, కోరిన వారి కోరికలను తీర్చున్నది, నియమముతో పఠించిన వారికి చివరకు నీ పాదముల వద్ద స్థానము కల్పించున్నది అయిన మంత్రమును నాకు తెలుపుము. సూతుడు పలికెను. ఈ విధముగా భూదేవిచే అడుగబడిన వరాహస్వామి మిగిలిన సంతోషమును పొంది చిరునవ్వుతో ఇట్లనెను. ఓ దేవి, అతి రహస్యము సకల సంపదలను సంధ్య కల్పించున్నది, భూమిని పుత్రులను ఇచ్చున్నది, బయటకు చెప్పకూడనిది అయిన దానిని వినుము. కానీ నియమము కలిగిన భక్తి కలిగిన వారికి వినవలెనను కుతూహలము కలిగిన వారికి తప్పక తెలియజెప్పవలెను. ఓం నమః శ్రీవరాహాయ ధరుణుద్ధరణాయ చాహ. భూమిని ఉద్ధరించిన శ్రీవరాహస్వామికి నమస్కారం. మోక్షము పొందగోరిన వారు తప్పక ఈ మంత్రము జపించవలేను. ఈ మంత్రము అన్ని ఫలములను కలిగించును. ఓ భూదేవి, ఈ మంత్రమునకు సంకర్షణుడు ఋషి నేనే, దేవతను, పంక్తి ఛందస్సు, శ్రీ అనున్నది బీజము. సద్గురువు నుండి ఈ మంత్రమును ఉపదేశము పొంది 4 లక్షలు జపింపవలేను. పాయసాన్నమును తేనె నేతులతో కలిపి అర్పించవలేను. మనశ్శుద్ధిని కలిగించు ధ్యానము చెప్పెదను, వినుము. శుభ్రమైన స్ఫటికము వలె ప్రకాశించుచున్న ఎర్రని కలువల వలె ఉన్న చూపులు గల వరాహ వదనమున సౌమ్యుడై 4 చేతులు గల కిరీటము గల శ్రీవత్సము వక్షస్సునందు గల చక్రము శంఖము అభయము చేతులు ఎందుగల సాగరమే వస్త్రముగా గల నిన్ను భూదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకున్న ఎర్రని పచ్చని వస్త్రములను ధరించిన ఎర్రని ఆభరణములను ధరించిన శ్రీకూర్మము యొక్క పృష్ఠముపై నిలిచి ఉన్న ఆదిశేషుని వహించుచున్న వరాహస్వామికి నమస్కారం అని ఈ విధముగా ధ్యానించి మంత్రమును 108 సార్లు జపించవలెను. అట్లు జపించినచో అన్ని కోరికలను తీర్చుకోనగలడు. నిశ్చయముగా మోక్షమును కూడా పొందగలడు. కనుక నీవు అడిగిన విధముగానే అన్ని విషయములను నీకు తెలిపితిని.
ఓ భూదేవి, నీకు ఇక ఏమి కావలేనో తెలుపుము. అది విని భూదేవి వరాహస్వామిని, ఈ మంత్రములను పూర్వము ఎవరు అనుష్ఠించిరి, ఎటువంటి ఫలమును పొందిరి అని ప్రశ్నించెను. దానికి స్వామి ఇట్లు సమాధానం ఇచ్చెను. ఓ దేవి, పూర్వము కృతయుగమందు ధర్ముడను మనువు ఉండెను. అతడు బ్రహ్మ నుండి ఈ మంత్రమును ఉపదేశము పొంది అనుష్ఠించి నన్ను చూచి వరమును పొంది చివరకు నా స్థానమును పొందెను. ఇంద్రుడు దుర్వాసుని వలన శాపము పొంది స్వర్గము నుండి భ్రష్టుడయ్యెను. తర్వాత ఈ మంత్రమును జపించి ముక్తిని పొందెను. ఆదిశేషుడు కూడా ఈ మంత్రాన్ని కశ్యపుని నుండి పొందెను. శ్వేతద్వీపమందు దీనిని పఠించి భూమిని మోయు సామర్థ్యమును పొందెను. కనుక భూమిని పొందగోరు మానవులందరూ ఈ మంత్రాన్ని తప్పక జపించవలేను. అది విని భూదేవి మిక్కిలి సంతోషించినదై ఇట్లు అనెను. భూదేవి పలికెను. వెంకటాద్రి అను పేరు గల పవిత్రమైన పర్వతము పైకి జగత్పతియగు శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులతో ఎప్పుడు వచ్చును, ఏ విధంగా కల్పాంతరము వరకు ఉండగలడు, ఆ విషయమును గూర్చి నీకు మిక్కిలి కుతూహలము కలదు, కావున వెల్లడింపుము. అగస్త్యుని ప్రార్థనచే భగవంతుడు అందరికీ కనిపించుట. ఓ వరానన, పూర్వము జరిగినదంతయు నీకు చెప్పెదను వినుము. ఓ మహాదేవి, అది వినుట వలన పుణ్యము కలుగును. అట్టి దానిని సంపూర్ణముగా తెలిపెదను. వైవస్వంత మన్వంతరమందు పూర్వము కృతయుగంలో వాయువు గొప్ప తపస్సు చేసెను. దాని వలన సంతుష్టుడై శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులతో కలిసి స్వామి పుష్కరిణి తటమున దక్షిణ భాగమున ఆనందమను పేరు గల విమానమునందు నివసింపసాగెను. అప్పటి నుండి కుమారస్వామి కూడా శ్రీనివాసుని అర్చింపసాగెను. కల్పాంతము వరకు ఆ విమానమునందే అదృశ్యుడై నివసించుటకు స్వామి నిర్ణయించుకొనెను. భూదేవి ఇట్లు పలికెను. భగవంతుడు అదృశ్యుడై ఉన్నచో సామాన్య మానవులు ఏ విధముగా దేవుని సందర్శించుకొనగలరు? నీ ఆలయమునకు దక్షిణ భాగాన ఉన్న శ్రీనివాసుని జనులు సేవించుట ఎట్లు, విశదీకరింపు అన్నది. అగస్త్యుడు ఒకసారి అచ్చటకు వచ్చి భగవంతుని చూచి 12 సంవత్సరములు ఆరాధించి సంతోషింపచేసెను. ఆ విమానమునందే అందరకు కనబడినట్లు నివసింపుమని మరలా మరలా ప్రార్థింపగా శ్రీ భూసహితుడైన హరి ఇట్లనెను. భగవంతుడు చెప్పెను, నీ కోరిక ననుసరించి నేను ఇకపై సర్వ ప్రాణులకు కనిపించదను. కానీ ఈ విమానము మాత్రము ఎప్పుడు ఎవ్వరికీ కనిపించదు. కల్పాంతము వరకు నేనిచ్చటనే ఉందును అని స్వామి పలకగా అగస్త్యుడు మిక్కిలి సంతసించి తన ఆశ్రమమునకు తిరిగి వెళ్ళెను. అప్పటి నుండి చతుర్భుజుడైన స్వామి ఈ విమానమునందుండి ఎల్లరకు కనిపించుచుండెను. కుమారస్వామి వాయువు స్వామిని సదా కొలుచుచుండెను. ఈ విధముగా 4 యుగముల కాలము గడిచిపోయెను. మిత్రవర్మ కథ. ఆకాశరాజుకు పుత్రులు కలుగుట. 28వ ద్వాపర యుగము ముగియుచుండగా భారత యుద్ధం అయిన పిమ్మట కలియుగము ప్రారంభం సమయము ఆసన్నమయ్యెను. విక్రమాదిత్య మహారాజులు శకులు శూద్రులు నా గురించి తెలుసుకొనక స్వర్గమునకు పోవుదురు. తరువాత చంద్రవంశమునందు తుండీర మండలమున నారాయణపురమందు మిత్రవర్మను రాజు ఉండగలడు. మహానుభావుడైన ఆ రాజు భూమిని పరిపాలించుచుండగా ధర్మము ఎల్ల ఎడలా కాపాడబడును. భూమిపై కరువు అన్నది ఉండదు. అన్ని విధములైన పంటలు సమృద్ధిగా పండును. జనులందరూ ఎటువంటి పీడలేక ధర్మము కలిగి ప్రవర్తింతురు. పాండ్యరాజకుమారి అగు మనోరమ అతడి భార్య. కులదీపకుడగు ఆకాశరాజు వారి పుత్రుడిగా జన్మించును. ఆ ఆకాశరాజు శక వంశములో పుట్టిన ధరణిని వివాహమాడును. మిత్రవర్మ తన రాజ్యమును కుమారుడగు ఆకాశరాజుకు అప్పగించి వెంకటాద్రికి సమీపమున ఉన్న తపోవనమునకు వెళ్ళెను. భూమి నుండి పద్మావతి బయటకు వచ్చుట. ఆకాశరాజు గొప్ప రాజై సార్వభౌముడు అయ్యెను. ఏకపత్ని వ్రతము కలిగి ధరణియందే ఆసక్తుడై ఉండును. ఒకసారి యజ్ఞము చేయుట కొరకు ఆరణి తీరములో బంగారు నాగలితో భూమిని దున్నుట మొదలుపెట్టెను. విత్తనములు చల్లుట ప్రారంభింప
సకల లక్షణములు కలిగిన అందమైన పద్మపత్రముల చెయ్యపై పరున్న ఒక కన్య కనిపించెను. కాలిన బంగారము రంగులో ఉన్న పుత్రిక వలె ప్రకాశించుచున్న ఆమెను రాజు విప్పారిన నేత్రములతో చూచెను. ఆమెను ఎత్తుకొని ఈమె నా కుమార్తెయే అని మరలా మరలా మంత్రులకు సంతోషంతో చెప్పసాగెను. అప్పుడు ఆ అశరీరవాణి ఈమె నీ పుత్రికయే అని చెప్పెను. అది విని రాజు సంతోషంతో పుత్రికతో తన నగరంలోకి ప్రవేశించెను. తన భార్య అయిన ధరణిని పిలిచి దేవునిచే ప్రసాదింపబడిన భూదేవి నుండి బయటపడిన పుత్రికను చూడమని చెప్పెను. సంతానము లేని మనకు ఈమె నిశ్చయముగా కుమార్తె వంటిది అని పలికి ఆకాశరాజు పుత్రికను తన భార్య చేతిలో ఉంచెను. ధరణి ఆకాశరాజులకు వసుధానుడు అను పుత్రుడు కలుగుట. ఆ పద్మావతి ఆకాశరాజు ఇంట అడుగు పెట్టగానే ధరణి గర్భవతి అయ్యెను. అది చూచి ఆకాశరాజు చాలా సంతోషించి నా ఇంట సంతాన లత ఇప్పటికీ ఫలించినదని మురిసిపోయాను. తర్వాత కొంతకాలంనకు కలువ కన్నులు గల ఆ ధరణీదేవి ప్రశస్తమైన ముహూర్తమున 5 ప్రవాహములను స్వస్థానములయందు ఉచ్చస్థానములయందు ఉండగా రవి మేషరాశి యందు ఉండగా పుత్రిని ప్రసవించెను. ఆ కుమారుడు పుట్టినప్పుడే దేవదుందుబులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను, సుఖస్పర్శను కలిగించు వాయువు వీచెను. పుత్రుడు జన్మించనని తనకు వార్త చెప్పిన వారికి ఆకాశరాజు ఛత్రశ్యామరములను తప్ప మిగిలిన రాజ్య సంపద అంతటిని దానమిచ్చెను. 1,000,000 కపిలగోవులను శతాధికములైన ఎడ్లను దానమిచ్చెను. 12వ నాడు జాతకర్మాది వైదిక క్రియలను పూర్తి చేసి తానే వసుధానుడు అను పేరు పెట్టెను. వరాహస్వామి ఇలా చెప్పెను. ఓ దేవి, ఆకాశరాజు కుమారుడు వసుధానుడు అందరకును ఆహ్లాదము కలిగించుచు శుక్లపక్ష చంద్రుని వలె అభివృద్ధి పొందెను. ఉపనయనమైన పిమ్మట వినయము కలవాడై గురువుల నుండి సకల విద్యలను నేర్చెను. తండ్రి వద్ద నుండి మంత్రపూర్వకముగా అన్ని అస్త్ర శాస్త్రములను అభ్యసించెను. సమగ్రముగా ధనుర్విద్యను నేర్చుకొనెను. అతి బలవంతుడైన ఈ కుమారుని వలన ఆకాశరాజు శత్రువులను చూచుటకు కూడా శక్యము కాని వాడు అయ్యను. గ్రీష్మ ఋతువును చండభానునితో ప్రకాశించు నిర్మలమైన ఆకాశము వలె వైశాఖ మాసమున మధ్యాహ్న సమయపు ఆకాశము వలె ఆ ఆకాశరాజు శత్రువులకు భరింపరానివాడు చూడరానివాడు అయ్యను. శ్రీ వెంకటాచల మహత్యమందలి 3వ అధ్యాయము సమాప్తము. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.